అధికారం శాశ్వతం కాదని తెలుసు, కానీ అధికారాన్ని కొత్తగా అనుభవిస్తున్న నాయకులు మాత్రం అలా అనుకోరు. వాస్తవాల్ని అంగీకరించడానికి, గుర్తించడానికి అధికారం నిత్యం అడ్డొస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ముఖ్య నాయకులు అధికారం శాశ్వతమనే భ్రమలో అయితే ఉన్నారు. ఆ ఇద్దరు నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు మాత్రం ఏదో తేడా కొడుతోందని గుర్తించారు. అయితే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ఏం చేస్తారనేది కాలమే జవాబు అయితే మనకు చెప్పాల్సి ఉంది. అందుకే లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం అధికారం మాకే శాశ్వతం అనే ధీమాలో అయితే ఇప్పుడు ఉన్నారు. దీన్ని టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి మంచి చేసేందుకే అపరిమితమైన అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారనే సంగతి లోకేష్, పవన్ గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారం అనే అస్త్రాన్ని వాడుకోవాలనే ఆలోచన మాత్రం వారిలో కనిపిస్తోంది. ఇతరులు చెప్పిన మాటలు మాత్రం పెడ చెవిన పెట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకే లోకేష్ రెడ్ బుక్ విషయంలో ఏం మాత్రం తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ వార్నింగ్స్ కూడా ఈ మధ్య శృతి మించిపోతున్నాయి. రాజకీయంగా సమాధానం చెప్పాల్సిన వాటికి కూడా బెదిరింపులతో నోళ్లు మోయించాలని అయితే చూస్తున్నారు. అధికారం అనేది 5 ఏళ్ల పాలన కోసమే అనే స్పృహ ఉన్నోళ్ళు హద్దులు దాటి మాట్లాడరు. కానీ లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఇదేదో సొంత సామ్రాజ్యంలాగా భావిస్తున్నారనే విమర్శలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 7.5 పాలన పూర్తయిపోయింది. ఇక ఉండేది 3.5 ఏళ్ళు మాత్రమే. మరో వారం గడిస్తే 2026లోకి అడుగు పెడతాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి. వాటిని అమలు చేయడంపై దృష్టి సారిస్తే ఇప్పుడు బాగుంటుంది. కానీ పవన్ నమ్ముకున్న సిద్ధాంతం మాత్రం వేరేగా ఉంది. కూటమిగా కలిసి ఉంటే చాలు, ఎన్నాళ్ళైనా అధికారంలో ఉండొచ్చని ఆయన కలలు కంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదని లోకేష్, పవన్ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఒకరేమో రెడ్ బుక్, ఇంకొకరేమో కాళ్ళు చేతులు విరగొట్టి మూలన కూర్చోబెడతామని కాలం గడిపితే ఎందుకు ఆదరిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి ఇద్దరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల భాష ఉన్నతంగా ఉండాలి. కానీ ఏపీలో ఆ రకంగా లేదు. నియంతృత్వ పోకడలు పాలకుల మాటల్లో కనిపిస్తున్నాయి. అధికారం శాశ్వతమని నమ్మే వాళ్ళు మాత్రం హద్దులు దాటుతుంటారు. ఈ ధోరణి ప్రమాదమని ఇప్పటికైనా ఆ ఇద్దరు యువ నాయకులు గుర్తించుకుంటే చాలా మంచిది అని ప్రజలే చెప్తున్నారు.